హాయ్ అండి. చికెన్ పాస్తా తయారు చేసుకోవడం కోసం కుక్కర్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఆనియన్ ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటా వేయాలండి. చిన్న టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకొని పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఉప్పు కూడా వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటూ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మనం 1 కప్పు పాస్తా వేసుకున్నాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుని 1 కప్పు పాస్తాకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు, కారం అంతా సరిపోయిన తర్వాత మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకునే ముందే కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇదిగో అండి, పాస్తా అయితే రెడీ అయిపోయింది. చికెన్ పాస్తా టేస్ట్ అయితే చాలా బాగుందండి. డిఫరెంట్గా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. నచ్చితే లైక్ చేయండి.